హాయ్ ఆల్. గ్లామర్తో అట్రాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే తన మాటలతో తను చేసే సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఇంకో ఎత్తు. అందం, ఆత్మవిశ్వాసం, బోల్డ్ మూడు కలిస్తే గుర్తుకు వచ్చే యాక్ట్రెస్ కామాక్షి. ప్రస్తుతానికి ఒక కొత్త కోణంలో అగాధ అనే సినిమాతో మన ముందుకు వస్తున్న నటి కామాక్షి మనతో పాటు ఉన్నారు. ఇండస్ట్రీలో ట్రోల్స్, గ్లామర్, పర్సనల్ లైఫ్ లాంటివి ఎలాంటి ఫిల్టర్ లేకుండా తనతో కాసేపు ముచ్చటిద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే ఓకే, సో కొంచెం ఫీవరిష్గా ఉన్నారు. ఈవెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకోవడం, కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉండడం, సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉండడం జర్నీ చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏంటి అగాధ అంటే ఏం చెప్తారు? అగాధ ఇస్ అంటే ఆ వర్డ్ వచ్చేసి వెరీ డార్క్ మీనింగ్. అగాధం నుంచి డిరైవ్ అయిన ఇది ఒక ఎంప్టీనెస్. సో ఆ పోస్టర్ మీరు చూస్తే అగాధ ఫాంట్ పైన మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఆ మూవీ థీమ్ ఏంటని. కానీ నేను అది ఇప్పుడు రివీల్ చేయలేను. మూవీ వన్స్ ఆడియన్స్ అందరు థియేటర్లో చూసాక వాళ్ళే చెప్తారు. సో ఇది అగాధ అని ఎందుకు పెట్టారు, పోస్టర్ ఎందుకు అలా ఉంది అనేది వాళ్ళే చెప్తారు. అసలు మీ రోల్ ఎలా ఉండబోతుంది, ఎలా చూడబోతున్నాం కామాక్షిని మేము అందులో? మహాదేవి క్యారెక్టర్, నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు మహాదేవి. ఓకే. సో రాజు గారు, ఎంఎస్ రాజు గారు అదొక నిజమైన పాత్ర నుంచి ఇన్స్పైర్ చేసి రాసిన క్యారెక్టర్. ఓకే. సో ఆయన ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలను వదిలించే ఒక ఫీమేల్ పర్సన్ ఆయన కలిశారు. సో తనని మన తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేస్తే లుక్స్ వైజ్ కానీ ఆర్ మాట్లాడే విధానం కానీ ఎలా ఉంటుందో నువ్వు వర్క్ చేయని చెప్పారు నాకు. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అది. ఓకే. అండ్ ఇప్పటి వరకు కామాక్షిని చిన్న చిన్న రోల్స్లో ఆర్ ఒక పెద్ద ఫిలిమ్స్లో సపోర్టింగ్ రోల్స్లో ఆర్ పొలిమేర లాంటి ఫ్రాంచైజెస్లో చూశారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నా కెరియర్లో ఒక ఎంటైర్ ఫిలిం, ఒక అగాధ అన్న వరల్డ్ ఏదైతే డైరెక్టర్ క్రియేట్ చేశారో ఆ వరల్డ్లో సెంటర్ ఫీమేల్ క్యారెక్టర్ అవ్వడం, ఒక ఎంటైర్ స్టోరీని షోల్డర్స్ మీద వేసుకొని నడిపించడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు. సో ఎప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్ నాకు అండ్ ఆల్సో నన్ను చూస్తున్న ఆడియన్స్ కూడా. మీకు పొలిమేరాతో మంచి గుర్తింపు వచ్చింది. ఎవరు చూసినా కూడా అబ్బా పొలిమేరా హీరోయిన్ అని చెప్పి ఈజీగా టక్కును చెప్పేస్తాను. కానీ పొలిమేరాలో క్యారెక్టర్కి ఇప్పుడు ఈ అగాధలో ఉన్నటువంటి క్యారెక్టర్కి ఏంటి డిఫరెన్స్? అంతకంటే మించి ఏమి ఇవ్వబోతున్నారు? పొలిమేర కంటే మించి అగాధలో ఏమి ఇవ్వబోతున్నారు? సో పొలిమేరలో అండ్ అగాధలో కామన్గా ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఈ రెండు ఫిల్మ్స్లో క్యారెక్టర్స్కి మహాదేవి అయినా లక్ష్మి అయినా వాళ్ళకు ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. స్క్రీన్ పైన వేరే క్యారెక్టర్స్ అన్నీ తీసేసినా వాళ్ళకు ఒక జర్నీ ఉంటుంది. దే హ్యావ్ ఎ లివ్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అదొక కామనాలిటీ. నేను క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక స్టోరీ ఉండాలి, వాళ్ళని చూస్తే జనాలకు ఒక ఫీలింగ్ రావాలి అనేది కామన్గా అయితే అది ఉంది. బట్ లక్ష్మి కన్నా మించి మహాదేవికి ఏంటి అంటే, లక్ష్మి ఈజ్ అ వెరీ రూరల్ ఇన్నసెంట్, ఫ్యామిలీ ప్రయారిటైజ్డ్. ఇక్కడ కూడా ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసే మహాదేవే, కానీ షీ లివ్స్ హర్ లైఫ్ ఫర్ ఎ బిగ్గర్ పర్పస్. సో నా అన్న వర్డ్కి అవేగా ఉండి తనకున్న పవర్స్, షీఈ్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇందులో. సో తనకున్న పవర్స్ని మంచికి ఎలా వాడాలి అండ్ ప్రజలకి ఎలాగా దాంతో సేవ్ చేయగలుగుతుంది అనే ఒక. ఓకే. అసలు కామాక్షి, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎస్పెషల్లీ కొంత స్టోరీలో డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీకు రావడం, అది పొలిమేరలో చూసాం, ఇప్పుడు దీంట్లో కూడా చూసాం. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని కామాక్షికే వస్తున్నాయి ఇవన్నీ. ఎందుకంటే ఏం చెప్తారు? అలా లేదు, వాళ్ళని కాదని ఏం కాదు. దేర్ ఆర్ ఫ్యూ ఎలిమెంట్స్ అన్నీ కలిసి కూడా రావాలి. సమ్ టైమ్స్ యాక్టర్స్, ఇప్పుడు అనుష్క గారు ఉన్నారు ఇవాళ, వన్ ఆఫ్ అవర్ గెస్ట్ వాజ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ అరుంధతి. సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. సో ఆ టైంలో అనుష్క గారు వాజ్ దట్ ఫ్రెష్ ఫేస్ హూ హ్యాడ్ దట్ గ్రేస్ టు క్యారీ దట్. ఇప్పుడు అనుష్క గారు అది చేస్తే మేబీ ఆడియన్స్ చూడకపోవచ్చు, బికాస్ దే ఆల్రెడీ సీన్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ. సో అలాంటి ఒక ఫీమేల్ సెంట్రిక్ రోల్స్కి నౌ దే అగైన్ నీడ్ ఫ్రెష్ ఫేస్. అండ్ నేనున్న టైంలో అది అవ్వడం ఐఎమ్ హ్యాపీ, బికాస్ ఐఎమ్ గెటింగ్ టు ప్లే సో మెనీ క్యారెక్టర్స్. సో ఉన్న బడ్జెట్స్ తగ్గట్టు అండ్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి ఎవ్రీ ఫిల్మ్ విల్ ఫైండ్ దేర్ ఆర్టిస్ట్ అంటారు కదా, వాళ్ళ యాక్టర్స్ని పిక్ చేసుకుంటుంది ఫిల్మే. సో సమ్హౌ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్
అనుష్క గారికి అరుంధతి ఎంత పెద్ద హిట్ అయిందో అగదా నాకు అంత పెద్ద హిట్ అవ్వాలని ఎవ్రీబడి వర్ బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో హోపింగ్ ద సేమ్ థింగ్. ఖచ్చితంగా మేము అదే అనుకుంటున్నాం. అసలు ఏంటి చాలా మంది చెప్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నేను యాక్టర్ కాబోయే డాక్టర్ అయ్యాను, తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చానంటారు. కానీ మీరు కంప్లీట్ ఫ్లిప్ ఉన్నారు కదా, రివర్స్ ఉన్నారు. ఏంటి డాక్టర్ యాక్టర్ అవ్వడం ప్రీ ప్లాన్డా? చిన్నప్పటి నుంచి ఏమైనా ఇష్టం ఉందా? ఆల్ ఆఫ్ సడన్ వచ్చారా? ఏం జరిగింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కామన్ గా ఉన్నది ఏంటంటే మనకి చిన్నప్పుడే తెలియదు కదా ఇది అవ్వాలి అని. చుట్టూ చెప్పే మాటలు బట్టి నేను ఇది అవుతాను అంటాం, కానీ మనకంత మెచ్యూరిటీ ఉండదు టు డిసైడ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఏంటి నా పర్పస్ ఏంటి అని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ మన ఎవరికి ఉండదు. సో మై ఫ్యామిలీ హెయిలింగ్ ఫ్రమ్ ఎకనామికలీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, మన అందరం సేఫ్టీ ఫైనాన్షియల్ సెక్యూరిటీని ప్రయారిటైజ్ చేస్తాము. సో ఎడ్యుకేషన్ academics was our priority because that is going to fetch us good jobs. So ala everybody's vision was to make me doctor. సో దానికి నేను అలా ఓకే మై పేరెంట్స్ వాంట్ మీ టు బి ఏ డాక్టర్, ఐ విల్ స్టడీ అన్నట్టు అనుకున్నాను. కానీ అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ what happens inside our brain, what happens why humans behave the way they behave, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు, అదొక క్యూరియాసిటీ ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఆ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్లోనే డాక్టర్ అయ్యాను, ఆ ప్రాసెస్లోనే థియేటర్ చేశాను. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, యాక్టర్ అవ్వాలి నాలో ఉంది. ఐ వాంటెడ్ టు బికమ్ ద ఫేస్ ఆఫ్ టుడేస్ విమెన్. చాలా వరకు స్క్రీన్ పైన మన అమ్మలు ఆర్ మన పిన్నులు, మన అత్తలు, మన అక్కలు, అమ్మమ్మలు వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ ఎక్కడో అలానే ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోతుందేమో అని ఒక భయం స్టార్ట్ అయింది. బికాస్ సమ్హౌ స్క్రీన్ పైన అది ట్రాన్స్లేట్ అవ్వడం ఆగిపోయాయి. ఇప్పుడు మీరు కొన్ని ఓల్డ్ ఫిల్మ్స్ చూసుకుంటే, నిరీక్షణ లాంటి మూవీస్ చూస్తే, ఒక ట్రైబల్ విలేజ్లో ఉన్న ఒక అమ్మాయి తన మనసులో ఎలా అనుకుంటుంది, ఎలా ప్రేమిస్తుంది. సో అలాగా చాలా డిఫరెంట్ క్లాసెస్ నుంచి, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన ఉమెన్ స్టోరీస్ ఎక్కడో వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఆన్ స్క్రీన్ అనిపించింది. సో ఆ ఫీలింగ్ నుంచి నేను ఎందుకు అవ్వకూడదు ఆ ఫేస్. ఐ డిడ్ థియేటర్, ఐ కెన్ యాక్ట్, ఐ నో మై క్రాఫ్ట్ వెల్. సో అలాంటి స్టోరీస్కి నేను ఎందుకు ఫేస్ అవ్వకూడదు అన్న థాట్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నైస్. కాకపోతే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులో దట్టు ఒక అమ్మాయికి ఇంకా కష్టమైనటువంటి పని. కానీ ఎట్లా కామాక్షి మీరు డాక్టర్, ఆ లైఫ్ వేరు, కొంత చాలా డీసెంట్ గా ఉంటారు డాక్టర్స్ అంటే, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు వీటన్నింటికి కూడా. అయినా కూడా ఆ లైఫ్ నుంచి వచ్చి ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఓకే నేను సస్టైన్ అవ్వగలను, ఇక్కడ ఉండగలను అనుకున్నారా లేదా? ఎప్పుడు నేను సస్టైనబిలిటీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ యూస్ టు థింక్ ఐ కేమ్ హియర్ టు స్టే. ఎలా స్టే అవ్వాలనేదే కానీ నేను అవుతానా అవనన్న క్వశ్చన్ ఎప్పుడు లేదు. బికాజ్ ఐ వాజ్ లైక్ దట్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ వెరీ స్టబర్న్ పర్సన్. ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు, అంటే ఎవ్రీబడి చాలా మొండిదండి అనేసి టీచర్స్ అనేవాళ్ళు. మేబీ ఆ మొండితనమే ఈరోజు 7 years ఇండస్ట్రీలో నా జర్నీ చిన్న చిన్న హిట్స్ ఇచ్చుకుంటూ, చిన్న చిన్న మూవీస్లో చిన్న రోల్స్ చేసుకుంటూ, పెద్ద మూవీస్లో చిన్న రోల్స్ చేసుకుంటూ, కంటిన్యూస్గా ఆడియన్స్కి కనిపిస్తూ నేను ఉంటాను, ఎలాంటి రోల్స్ వచ్చినా ఆ చిన్న చిన్న రోల్స్ని వాడుకొని నేను ఎదుగుతాను అన్న ఒక మైండ్ సెట్తో వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాను. సో ఐ థింక్ నౌ ఆడియన్స్ లైక్ గేవ్ అప్, అరే ఈ మొదలు రావు, ఇచ్చేయండి అని ఉంటారు. సో యా. మెగాఫోన్ ఎప్పుడు పట్టబోతున్నారు కామాక్షి? మెగాస్టార్ చిరంజీవితో ఏదైనా ఒక సినిమా ఉండే ఛాన్స్ ఉందా? అసలు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, ఆల్రెడీ ఏదో ఓకే అయింది, సైన్ చేశారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి, నిజమా? లేదండి, లేదు. చాలా దగ్గర వరకు వచ్చాము అవడానికి, బట్ సమ్హౌ ఇట్ డోంట్ హ్యాపెన్. అదే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాను, దిస్ ఇస్ ద 4th project I missed with చిరంజీవి గారు, అండ్ దిస్ టైమ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ క్యారెక్టర్ అండ్ లైక్ ప్రాపర్గా ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ అనుకున్నాను. బట్ అంత దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఫైన్. ఇప్పటి వరకు వచ్చిన 4 ఆపర్చునిటీస్లో ఫస్ట్ ఆపర్చునిటీ వాజ్ లైక్ వెరీ ఫార్, అంటే ఏదో అలా కనిపించి వెళ్ళిపోయే రోల్. సెకండ్ ఇంకొంచెం దగ్గరికి, థర్డ్, అలా 4th ఆపర్చునిటీ వచ్చేటప్పటికి లైక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ క్యారెక్టర్ టు చిరంజీవి గారుస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో నెక్స్ట్ టైం మేబీ ఇంకా అంతకన్నా మంచి ఆపర్చునిటీతో మేబీ ఇండస్ట్రీ will watch Agada and my performance and they will think I think we need to cast her అని hopefully. మళ్ళీ మనం అగాధ దగ్గరికి వచ్చేస్తే, ఏంటి అగాధ స్టోరీ విన్నప్పుడు, అసలు స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఈ స్టోరీకి నేను యాప్ట్ అవుతాను, నాకు బాగుంటుంది, నాకు మంచి పేరు తీసుకొస్తుంది, ఇట్లా ఏమైనా అనిపించింది?
అంటే ఫస్ట్ మై ఎంటైర్ ప్రయారిటీ వాజ్ ఎంఎస్ రాజు గారు మాత్రమే. ఆయన చేసిన సినిమాలు చూసుకుంటూ ఆయన ఆ సినిమాలో పాటలు వినుకుంటూ పెరిగిన అమ్మాయి నేను, ఎందుకంటే ఇక్కడే పుట్టాను కాబట్టి. సో ఆయన పిలిచి ఆపర్చునిటీ ఇలా ఇలా ఒకటి అనుకుంటున్నాను నువ్వు చేస్తావా అన్నప్పుడే ఐ వాజ్ లైక్ నేను చేస్తాను సార్ అని చెప్పాను. బికాస్ హీ సెడ్ దట్ దిస్ ఇస్ ద సెంటర్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. సో దాట్ అండ్ ఎంఎస్ రాజు గారు వాజ్ ఇనఫ్ ఫర్ మీ టు సే ఎస్. అండ్ ఆ రోల్ వింటున్న కొద్దీ దాని మీద వర్క్ చేస్తున్న కొద్దీ ఐ హవ్ రియలైజ్డ్ ఐ థింక్ నాకు కరెక్ట్ రోల్ పడింది. ఫర్ ఆల్ ద లాంగ్ వెయిట్. నేను ఇండియా వచ్చి 9 years అయింది, నేను ఇండస్ట్రీకి వచ్చి 7 years అయింది, ఆల్మోస్ట్ 7.5 years అయింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ బ్రేక్, ఐ హ్యావ్ టు డూ ఇట్. అయితే కామాక్షి మీరు చెప్తున్నారు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను ఇండస్ట్రీకి అని చెప్తున్నారు. కాకపోతే ఒక వైపు డాక్టర్ నుంచి మోడలింగ్ చేయడం, మోడలింగ్ నుంచి తర్వాత థియేటర్, ఇప్పుడు మూవీస్, ఇదంతా చూస్తే అసలు ప్రీ ప్లాన్గా వచ్చారు అని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇండియా వచ్చింది మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. దట్ వాజ్ మై హోల్ ఎజెండా ఇన్ 2017. నా ఇంటర్న్షిప్ అయిపోయింది నా కాలేజ్లో. ఐ టోల్డ్ దెమ్ నేను ఇండియా వస్తాను, మిస్ ఇండియా పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతాను. బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ప్యాజెంట్రీ అండ్ నేను ఎన్జిఓస్కి వర్క్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఐ థాట్ బ్యూటీ విత్ పర్పస్ అని ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో మిస్ ఇండియాకి, నేను మంచి ఎన్జిఓని అక్కడ మన ఎన్జిఓని ప్రమోట్ చేయొచ్చు. వాయిస్ ఫర్ గర్ల్స్ అని ఒక ఎన్జిఓ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, for which I was spokesperson for very long time. ఆ ఇంటెన్షన్తో గ్లామర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను, కానీ గ్లామర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అన్న థాట్తో ఎప్పుడు అవ్వలేదు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫర్ ది సోషల్ వర్క్, సోషల్ కాజ్. somehow destiny had something else. అండ్ మీ పేరు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తెలుగు పేరు, చాలా చక్కగా పిలుచుకునే పేరు, కానీ ఈ జనరేషన్ లో అలాంటి పేర్లు ఎవరు కూడా పెట్టుకునే సిచ్యువేషన్ లేదు. ఏంటి అసలు పేరు వెనకాల ఏమైనా స్టోరీ ఉందా కామాక్షి? అంటే మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ వాళ్ళు కామాక్షి అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. పుట్టిన దాని ప్రకారం ఒక అక్షరంతో పేరు పెట్టాలి అనేది ఉంటుంది కదా. సో యాక్చువల్లీ మై నేమ్ వాజ్ పావని. ఓకే, అమ్మో ఇప్పుడు ఇది పెద్ద మీ వైరల్ అవుతుంది అనుకుంటా, పావని దేవి. బట్ దట్ ఓన్లీ స్టేడ్ ఫర్ 2 days or 3 days. ఓకే, దెన్ పుట్టినప్పుడు పాతో పెట్టాలని ఏదో అన్నారట. బట్ దెన్ అగైన్ మై గ్రాండ్ పేరెంట్స్ వల్ల లేదు, మా కుల దైవం లాగా ఉంటుంది కదా వీళ్ళకి, సో కామాక్షి అమ్మవారు అనేసి ఇమీడియట్లీ సాయిబాబా కామాక్షి కలిపి మై నేమ్ ఇస్ సాయి కామాక్షి, భాస్కర్ల సాయి కామాక్షి. సంహౌ సాయి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎవరు పిలవకుండా అది అలా అలా మరుగున పడిపోయింది కామాక్షి. యూజువల్లీ ఇండస్ట్రీకి ఎవరైనా వస్తే కొంత నేమ్ ఏదైనా పాతగా అనిపించింది, లేకపోతే ఇట్లా అనిపించింది, సో వీటిని ఏదైనా కొంత చేంజ్ చేద్దాం, ఇట్లాంటి థాట్స్ వస్తాయి కదా, మీకు అలాంటి థాట్ ఏం రాలేదు? నాకు రాలేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి వచ్చింది. పీపుల్ వర్ టెల్లింగ్ ఆ పేరు కొంచెం ఓల్డ్ పేరు లాగా ఉంది కదా, ఏమైనా మార్చుకోండి అనేసి. అది లైక్ నాకు ఎవరైనా ఉన్నదాన్ని మార్చమంటే నేను ఇంకా చాలా పంతాన్ని తీసుకుంటాను. సేయింగ్ దట్ మార్చాలా, ఎందుకు మార్చాలి, ఇప్పుడు నేను మార్చాను ఎందుకంటే బికాస్ చిన్నప్పటి నుంచి అలవాటైన పేరు ఇప్పుడు సడన్ గా ఇండస్ట్రీ కోసం నేను ఎందుకు మార్చుకుంటాను. అండ్ కామాక్షి అసలు ఏంటి ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడి వచ్చారు, ప్రెసెంట్ మంచి స్టేజ్ లో ఉన్నారు, ఇంకా మంచి స్టేజ్ కోసం వెళ్తున్నారు, కానీ అసలు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? లక్ ఒకటే సరిపోతుందా, టాలెంట్ ఒకటే సరిపోతుందా, లక్ కూడా ఉండాలా, లేకపోతే కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, అవన్నీ నిజమా? అంటే వాట్ ఐ విల్ సే ఫర్ షూర్, నేను అబ్జర్వ్ చేసి నా జర్నీ ద్వారా నేను చెప్పగలిగేది ఒకటే ఏంటంటే కన్సిస్టెంట్గా కష్టపడాలి. ఫేసెస్లో చాలా మంది నేను నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఫేడ్ అవ్వడం ఆర్ ఆపర్చునిటీస్ లేకుండా వెయిట్ చేయడం నేను చూస్తున్నాను. 2019లో నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, బికాస్ దే పుట్ హార్డ్ వర్క్, ఇమీడియట్గా రిజల్ట్ రాకపోతే లైక్ ఇక్కడ ఏం అయ్యే పనులు కాదు అనేసి. బట్ దట్ కన్సిస్టెన్సీ, ఇప్పుడు మనం ఒక బాడీ చేయాలనుకుంటున్నా సరే ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. మనం తినే తిండి, నిద్రపోయే విధానం, చేసే వర్కౌట్స్ అన్ని కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. హార్డ్ వర్క్ ఇస్ ద కీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అండర్స్టాండింగ్. ప్రతి ఒక్క ఫీల్డ్కి వాటి ఇంటర్నల్ కల్చర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు జర్నలిజమే ఉంది, యూ గైస్ హ్యావ్ వన్ కల్చర్ which only you can understand because you are seeing it very closely. బయట నుంచి మా ఎవరికి అది కనిపించదు. అలానే ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, there is a certain culture, how you interact with people. So you have to be smart enough to understand. అచ్చా ఓకే, ఇప్పుడు మనం వేరే కంట్రీ కదా అంటారు కదా, when you go to Rome, be a Roman అనేసి. So when you are entering a field, you have to understand, what are the unspoken rules and how do you present yourself. హార్డ్ వర్క్తో పాటు ఆ స్మార్ట్ వర్క్ కూడా యాడ్ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే.
సో ఇట్ టుక్ మీ 9 years. సో అండ్ కామాక్షి ఏమైనా ట్రోల్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? వస్తూనే ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? అబ్బా ఖచ్చితంగా ఇది ఆన్సర్ ఇవ్వాల్సిందే, ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కోపం వస్తుంది, ఇట్లాంటివి ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదు, అంత ఎనర్జీ పెట్టను. ఎప్పుడైనా కొన్ని వచ్చినప్పుడు నాలో ఒక హ్యూమర్ యాంగిల్ ఉంది. చాలా మంది నేను డార్క్ ఫిల్మ్స్, ఇంటెన్స్ ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి చాలా సీరియస్గా ఉంటుందని అనుకుంటారు. సర్లే మనలో ఎలాగో యాంగిల్ ఉంది కదా వాడేద్దాం అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఐ మేక్స్ ఫ్యూ సర్కాస్టిక్ రీల్స్ అంతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ట్రోల్స్కి రెస్పాండ్ అవ్వాలి అని అనుకోను. కానీ ఒక్కొక్కసారి మనం కూడా ఒక లో ఫేస్లో ఉంటాము. సో ఆ లో ఫేస్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ టైం మార్నింగ్ కల్లా పదేళ్ళు తిందాం అన్న ఫీలింగ్లో ఉంటాను. ఎనీథింగ్ వెన్ ఐ ఫీల్ సాడ్ ఆర్ ఈ ట్రోల్స్, ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ ఈట్. సో ఐ ఈట్ అండ్ ఐ స్లీప్. సో కామాక్షి కామెంట్స్ చదువుతారు, అయితే వచ్చే కామెంట్స్ అని చదువుతారు? అన్ని చదవను, కొన్ని కొన్ని సో చదువుతాను. అందరూ చూసినాక కొన్ని అయితే చదువుతారు కదా ఖచ్చితంగా. కామాక్షి కామెంట్స్ పెట్టండి. ఐ రెస్పాండ్ టు ఆల్ పాజిటివ్ కామెంట్స్. నేను నెగిటివ్ కూడా ఉంటాయి, నేను కావాలని రెస్పాండ్ అవ్వను. బికాస్ వాళ్ళకి నేను రెస్పాండ్ అయ్యి అంత ఎనర్జీ కూడా దే డోంట్ డిజర్వ్ ఇట్ అన్న ఫీలింగ్లో ఉంటుంది. పాజిటివ్ కామెంట్స్కి మాత్రం ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళంత ఎఫర్ట్ పెట్టి నేను తెలియకపోయినా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ ఐ నీడ్ టు అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. నార్మల్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ కామాక్షి ఎలా ఉంటారు? మహాదేవిగా ఉంటారా, లక్ష్మిలా ఉంటారు? రెండిట్లో ఉండను. కామన్ థింగ్ ఇస్ ఆల్ ది క్యారెక్టర్స్ ఐ ప్లే ఐ మేక్ షూర్ దే ఆర్ స్ట్రాంగ్ ఉమెన్. సో అదొక్క క్వాలిటీ కామన్గా ఉంటుంది. బట్ ఐఎమ్ ఎ వెరీ చిల్ పర్సన్ who likes to hang out with my own dogs. వాటిని పక్కన వేసుకొని మంచిగా కూర్చొని అందరం కుక్కలతో కలిపి టీవీ చూస్తూ ఉంటాను. ఆల్ మై 3 dogs watch TV. So we all 4 dogs including me, we watch TV. సో డాగ్ లవర్ అన్నమాట. Yeah. Huge. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కామాక్షి ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా? ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని బౌండరీస్ పెడుతూ ఉంటారు, వద్దు అంటూ ఉంటారు. సో వచ్చేటప్పుడు నేను ఇలాంటి రోల్సే చేయాలి, ఇలాంటి రోల్స్ చేయకూడదు, ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు నేను టచ్ చేయకూడదు, ఒప్పుకోకూడదు, ఇలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా? లేదంటే థియేటర్లో మా ప్రొఫెసర్, మా టీచర్, మై గురు, he just told me, you are an actor and your job is to fulfill whatever the character requires. So నేను ఎప్పుడు నా వాయిస్, నా బాడీ, నా థాట్ ప్రాసెస్ ప్రతిదీ ఆ క్యారెక్టర్కి ఏది చేస్తే జస్టిస్ అవుతుందో అదే చేశాను. అండ్ ఇంపార్టెంట్లీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మిస్ ఇండియా టైంలోనే మాకు బికినీ రౌండ్ ఉంటుంది. సో అప్పుడే మై పేరెంట్స్, మై ఫ్యామిలీ, ఐ థింక్ అంతకన్నా బోల్డ్గా అయితే మన తెలుగులో మనం ఇంకేం చేయలేము. మన వాళ్ళకి ద బోల్డ్ ఇస్ వేరింగ్ అ బికినీ ఆర్ డూయింగ్ అ ఇంటిమేట్ సీన్. సో నేను ఫస్ట్ సినిమాలతోనే అవన్నీ బ్రేక్ చేసేసాను. సో ఇంకా అంతకుమించి ఏం చేస్తావు అన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఉంటారు. అండ్ దే అండర్స్టాండ్ మై ప్రొఫెషన్ మోర్ దెన్ ఎనీథింగ్. కీపింగ్ జోక్స్ అపార్ట్, దే అండర్స్టాండ్ మై ప్రొఫెషన్ రియలీ వెల్. నేనేంటి అనేది వాళ్ళు నా దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు కాబట్టి I think for them it's just they know that it's my job. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా కొంచెం రాంగ్ గా అనుకుంటున్న వాళ్ళు, కామాక్షి ఇది కాదు, కాకపోయినా కూడా కొంచెం రాంగ్ గా అర్థం చేసుకున్న వాళ్ళు ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా? అంటే రాంగ్ అంటే కామాక్షి సీరియస్ గా ఉంటుంది, లేదంటే దీనికి యాటిట్యూడ్, పీపుల్ థింక్ ఐఎమ్ వెరీ సీరియస్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. ఐ గాట్ దోస్ బిగ్ ఐస్. కానీ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్. పక్కనే సీన్ అయిపోతే పక్కనే వెళ్ళి కూర్చొని బుక్ ఓపెన్ చేసుకొని చదువుకుంటాను. సో పీపుల్ థింక్ ఐఎమ్ ఎందుకు ఇంత యాటిట్యూడ్ అని. కానీ నాకు చాలా మొహమాటం. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మాట్లాడరేమో, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు ఏదో థాట్స్లో ఉన్నారేమో, మనం వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను సైలెంట్ కూర్చోండి. నా సైలెన్స్ అందరూ యాటిట్యూడ్ అనుకుంటారు. దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ మై ఫీచర్స్. అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్, కామాక్షికి మెగాస్టార్ చిరంజీవి నుంచి మూవీలో మంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ అని ఓకే చేస్తారా, లేదంటే స్టోరీ నచ్చలేదు, స్టోరీని మీరు తీసుకుంటారా? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? చిరంజీవి గారిగా స్టోరీ బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. ఐఎమ్ ప్రెటీ షూర్ నా వరకు ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే అది స్ట్రాంగ్ అయితేనే వస్తుందని నాకు ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైపోయింది. బికాస్ సేఫ్ జోన్ గా చెప్తున్నారు. స్టోరీ ఓకే, చిరంజీవి గారిని తీసేద్దాం పక్కకి. స్టోరీ చూసి తీసుకుంటారా? ఏదైనా మూవీ ఓకే చేస్తారా, లేదంటే హీరోని చూసి మూవీ ఓకే? స్టోరీ. సో క్లారిటీ చెప్పారు ఇప్పుడు. స్టోరీ ఓకే.
యా అంటే పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ ఆల్ ది క్రియేటర్స్, ది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండర్స్టూడ్ కామాక్షి కెన్ పర్ఫామ్ నా ఫిల్మ్స్ వల్ల, నేను పిక్ చేసుకుంటున్న రోల్స్ వల్ల. సో నా వరకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది పర్ఫార్మెన్స్ రా ఒకసారి ఆ అమ్మాయిని పిలవండానే వస్తుంది, అవే వస్తున్నాయి. అంటే రియాలిటీలో దట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఎవ్రీడే కాల్ ఎత్తినా సరే నాకు ఫస్ట్ ఏ డైరెక్టర్ ఆర్ ఏ ప్రొడ్యూసర్ పిలిచినా ఒకసారి రండమ్మా అంటే it is because there is one very huge performance oriented role. We want good actors. దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఓకే. సో అందుకు నేను చెప్పగలుగుతున్నాను. కామాక్షికి ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా ఇండస్ట్రీలోకి వచ్చాక కానీ, మోడలింగ్ టైంలో కానీ? డెఫినెట్గా వచ్చుంటాయి, కానీ మీకు గుర్తుండిపోయేవి ఏమైనా? యాక్చువల్లీ వచ్చుంటాయని మీరు అనుకుంటున్నారు చూడండి. ఐ షుడ్ గివ్ ఎ హ్యాట్స్ ఆఫ్. రాలేదు. ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, మీరు అబద్ధం చెప్తున్నారు. అయ్యో బాబోయ్. సరే మీ ఇష్టం అనుకోండి, రాసుకోండి. సో మీరు ఒకవేళ ఏమైనా మెసేజ్లు వస్తే అవన్నీ ఏమైనా చదవలేదేమో కదా? ప్రాబబ్లీ అలా అయి ఉండొచ్చు. ఓకే. బట్ ఐ రీడ్ మోస్ట్. వస్తా అంటే వి లవ్ యూ, దట్ కీప్స్ కమింగ్ అంతే. సో కామాక్షికి వచ్చేటటువంటి హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి? ఎలా ఉంటే కామాక్షికి నచ్చుతారు? చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి. ఎవరా చాలా మంది పంపించండి. అలా లేదండి. ఐ థింక్ if I genuinely enjoy people who can వాళ్ళలా ఉండడానికి ఏ మొహమాట పడకుండా, దే షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ దెమ్సెల్ఫ్. సో ఐ థింక్ ఎనీబడి హూ కెన్ బీ అథెంటిక్, ప్రిటెన్షియస్గా కాకుండా అథెంటిక్గా, దే హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్సెల్ఫ్. మనలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అది వాళ్ళు తెలుసుకొని అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎదుటి మనుషులో ఉన్న ప్లస్ మైనస్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వెన్ దే హ్యావ్ దట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్. సో యా. సో మళ్ళీ మూవీస్ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు దాకా కామాక్షి చేసినటువంటి చిన్న చిన్న రోల్స్ నుంచి పెద్ద రోల్స్ వరకు, వాటిలో బాగా కామాక్షికి ఇది నాకు నచ్చింది అనిపించిన రోల్ ఏంటి? అన్నీ అని మాత్రం చెప్పదు. లక్ష్మి డెఫినెట్గా. ఓకే. పొలిమేర అది ఇంకా ట్రేడ్ మార్క్ అయిపోయింది నాకు. అండ్ అగద. ఓకే. అగద. సో లక్ష్మి ఎందుకు బాగా మీకు సక్సెస్ ఇచ్చిందనా, లేకపోతే మీకు పర్సనల్ గా బాగా టచ్ అయిందా? అంటే నేను ఆ రైటింగ్ టీంలో కూడా ఉన్నాను. ఓకే. బికాజ్ నేను పొలిమేర 1కి ఐ వాజ్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్, పొలిమేర 2కి ఐ వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ ద రైటింగ్ టీమ్ అండ్ కో-ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ పొలిమేర 3కి అగైన్ రైటింగ్ టీంలో ఉన్నాను. సో పొలిమేర ఇస్ మోర్ బికేమ్ లైక్ బేబీ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. దో డైరెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను కదా. ఆల్మోస్ట్ 6 years జర్నీ, పొలిమేర 1, 2 and now 3. సో ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ ఓన్. ఇంకా ఒక యాక్టర్ వేరే సెట్స్కి వెళ్తే ఒక యాక్టర్గా వెళ్ళడం, చేయడం, వచ్చేయడం. బట్ పొలిమేర అలా కాదు నాకు. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ మై డియర్ ప్రాజెక్ట్ అండ్ డియర్ క్యారెక్టర్. అపార్ట్ ఫ్రమ్ సక్సెస్, మన అసలు స్టోరీ ఎట్లా పిక్ చేసుకుంటారు మీరు? స్టోరీ చూసేటప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ స్టోరీ మీకు యాప్ట్ అవుతుందా లేదా, లేకపోతే ఎలా తెలుస్తుంది మీకు అసలు ఈ స్టోరీ నేను చెయ్యాలి వద్దు అనేది? అంటే కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను కదా ఇందాక, దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ రిప్రజెంటెడ్. మీరు ఒక 50 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెనక్కి తిరిగి తెలుగు సినిమా చూసుకుంటే, కొంతమంది జీవితాల్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తున్నాము, కొంతమంది జీవితాల్ని వైప్ అవుట్ చేసేస్తున్నాము చరిత్రలో లేకుండా. ఇప్పుడు మనకి మహాభారతం, రామాయణం లాంటివి ఎవరో ఒకళ్ళు రాశారు కాబట్టే మనకి అందులో ఉన్న సీతాదేవి కానీ, అందులో ఉన్న కృష్ణుడు కానీ, అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. అదే ఇప్పుడు మనం నౌ ఇట్ ఈస్ డిజిటల్ ఎరా, నౌ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. సో వెన్ యూఆర్ నాట్ షోయింగ్ రిప్రజెంటింగ్ ఆర్ ఉమెన్ అవుట్ సైడ్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ సమ్హౌ యూఆర్ రిమూవింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. సో నాకు ఏవైతే రిప్రజెంట్ చేయట్లేదో స్క్రీన్ పైన వాళ్ళ కథలు చెప్పాలనేది ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తాను, ఇది రిపిటేటివ్గా అందరు వేరే యాక్ట్రెసెస్ చేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు, నేను చేయగలిగేది ఏంటి, నేను అనుకున్న ఒక ఎజెండాకి స్టిక్ అవుతున్న రోల్స్ ఏంటి అనేది అది చూస్తే కథ వింటాను. ద క్యారెక్టర్ ఇస్ వన్ థింగ్ అండ్ ద హోల్ స్టోరీ. ఒకసారి క్యారెక్టర్ని అనుకున్నట్టు ఉండకపోవచ్చు, బట్ ది ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అగైన్ అ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న థాట్ వస్తుంది కదా. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఒక మూవీ ఇలాగా, ఒక మూవీ అలాగా అలా. అండ్ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చారు ఇండియాకి,
ఇక్కడ కొంతకాలం డాక్టర్ గా వర్క్ చేసినట్టున్నారు, సబ్జెక్ట్ కరెక్షన్ అపోలోలో వర్క్ చేసినట్టున్నారు మీరు. సో ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటుంటారు మీకు. ఒక్కసారి మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంది, ఫ్రెండ్స్ రియాక్షన్ ఎట్లా ఉంది? స్కూల్ ఫ్రెండ్సే అండి ఇక్కడ, ఎందుకంటే నేను ఇంటర్ తర్వాత బయట వేరే కంట్రీకి వెళ్ళిపోయాను. సో అందరు స్కూల్ ఫ్రెండ్సే. దే వెరీ హ్యాపీ. ఓకే, అంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు అదంటారు ఎప్పుడు అనుకోలేదే అసలు, ఎప్పుడు చదువుతా ఉంటావు, లైక్ వీవర్ ఆల్ లైక్ అందరం టాపర్ బ్యాచ్, అందరు మమ్మల్ని తిట్టుకునే బ్యాచ్ అనమాట. ఎప్పుడు చదువుకుని టీచర్స్ మ్యామ్ చూడండి దే ఆర్ నాట్ స్టడీయింగ్ అని చెప్పే బ్యాచ్. సో దే వుడ్ ఆబ్వియస్లీ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ మీ, బట్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ యునో గివింగ్ యువర్ స్పేస్ అండ్ యువర్ పాత్. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ ప్రౌడ్. చాలా బాగా చేసామని చెప్తారు నా పర్ఫార్మెన్సెస్. అండ్ ఈరోజు మై ఫ్రెండ్స్ వర్ టెక్స్టింగ్ ఇన్ ద గ్రూప్, పొలిమేర తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ రావాలి నీకు, యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్, యూఆర్ డూయింగ్ వర్క్, ఆ సక్సెస్ రావాలి ఈ ఫిలింతో, ఐ నో వీ నో ఇట్ విల్ హ్యాపెన్ అనేసి. సో దే వెరీ ఎంకరేజింగ్. అండ్ డాక్టర్స్ అంటే కొంత ఓసిడి ఉంటుంది, జనరల్ గా పబ్లిక్ అంతా అనుకునేది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఈ లైఫ్ కి వచ్చేసరికి కంప్లీట్ గా ఆపోజిట్, టైమింగ్స్ ఉండవు, దీంట్లో కరెక్ట్ టైం కి తిని పడుకుంటే బికాస్ వీల్ డూ నైట్ డ్యూటీస్ సమ్ టైమ్స్. డాక్టర్ సర్జరీస్ చేస్తారు, వీ హ్యావ్ టు అసిస్ట్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు. సో సర్జరీస్ ఎమర్జెన్సీ పడతాయి కదా, మనకు తెలియదు. అండ్ మాకు రొటేషన్స్ ఉంటాయి ఎమర్జెన్సీ వార్డ్ లో ఆర్ యూనో గైన్, అట్లాగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లో రొటేషన్స్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో అక్కడ జస్ట్ జనాలు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఎక్కడ కష్టాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కష్టాలు అక్కడే. యూ హ్యావ్ టు గో అట్ ఎనీ టైమ్, యూ గెట్ అ కాల్ అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్. సడన్ గా పేషెంట్స్ వస్తారు, యూ హ్యావ్ టు యునో గో అండ్. సో అక్కడ ఇక్కడ కాకపోతే ఆ ఓసిడి థింగ్, వన్ థింగ్ ఇస్ వెరీ లైక్ వీఆర్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు క్లీనింగ్ అవర్ హ్యాండ్స్. సెట్ లో కూడా పాపం నా అసిస్టెంట్ శానిటైజర్ పట్టుకుని రెడీగా నుంచుంటాను. నేను పిలిచిన వెంటనే ఫస్ట్ థింగ్ హిల్ డూ, నేను అడగకుండానే ఫస్ట్ శానిటైజర్, బికాస్ నేను టేక్ వెళ్ళక ముందు శానిటైజ్ చేసుకుంటాను, టేక్ నుంచి వచ్చాక శానిటైజ్ చేస్తాను, ఎవరితో షేక్ మళ్ళీ శానిటైజ్. ఐ బికమ్ సో, అంటే కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు. సో ఇట్ ఈస్ నాట్ ఓసిడి అండి, ఓసిడి ఇస్ అ వెరీ బిగ్ టర్మ్, బట్ స్టిల్ యా కొంచెం అందరి మీద పోలిస్తే కొంచెం ఎక్సెసివ్ క్లెన్జింగ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి. అండ్ కోవిడ్ టైంలోనే కొంచెం, అంటే కోవిడ్ కంటే ముందే కొంచెం మీరు ఇండస్ట్రీకి వచ్చినటువంటి సిచ్యువేషన్, చిన్న చిన్న రోల్స్ అయినా సార్, ఆ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఎస్పెషల్ ఆ 6 months నుంచి ఆల్మోస్ట్ 2 years వరకు కూడా ఏం చేశారు? ఆ టైంలో ఏం చేశారు? ఓకే, ఐ వాజ్ రైటింగ్ అండ్ ఇలానే నాలానే క్రియేటివ్ గా ఏదో ఒకటి చేయాలని ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అదే. అందుకని పొలిమేరలో 3 ఐ వాజ్ ఇన్ ద రైటింగ్ టీమ్. డౌన్ ద లైన్ నేను అనుకున్నాను యాక్టింగ్ వర్కౌట్ అవ్వకపోతే ఏముంది, ఇండస్ట్రీలో ఉండి మనం రాసుకొని డైరెక్ట్ చేద్దాము, డౌన్ ద లైన్ మల్టీ టాలెంటెడ్. దట్ ఈస్ వై ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ ఏడీ, బికాస్ నా లక్ పైన నాకు అంత నమ్మకం లేదు ఆ టైంలో. ఇప్పుడు కూడా అంటే అదే, అంటే ఇప్పుడు నా కష్టాన్ని నమ్ముకుంటా వచ్చాను అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ హార్డ్ వర్క్ విల్ సస్టైన్ అని. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ ఫెల్ట్ అందరూ అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటే ఇట్స్ ఎ కొలాబరేటివ్ ప్రాసెస్ కదా. ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద కనిపించే మాకు ఎక్కువ పేరు వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు లేకుండా మేము లేము. సో రైటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డిఓపి ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎడిటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, యాజ్ అన్ యాక్టర్గా మాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళందరూ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి నేను ఏడీగా వర్క్ చేసి వాళ్ళ దగ్గర సార్ ఇదేంటి మ్యామ్, సో ఐ యూస్ టు ఈట్ దర్ బ్రెయిన్స్. అమ్మ వచ్చింది క్వశ్చన్ బ్యాంక్ అనుకుంటారు వాళ్ళు. సో యా. అండ్ కామాక్షిలానే చాలా మంది అమ్మాయిలు ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి, మా అందరినీ ఎంటర్టైన్ చేయాలి. సో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నటువంటి అమ్మాయిలకి ఏం చెప్తారు కామాక్షి? ప్లీజ్ కమ్. చాలా ఇయర్స్ అయిపోతుంది తెలుగు స్క్రీన్ పైన తెలుగు హీరోయిన్స్ని చూసి. నేను ఎప్పుడో భానుప్రియ గారు ఆ టైంలో చూశాను. అండ్ ఎవరికైనా యాక్చువల్లీ అమ్మాయిల కన్నా నేను వాళ్ళ ఫ్యామిలీస్కే ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. బికాజ్ నేను ఇక్కడ పుట్టిన ఒక తెలుగు అమ్మాయినే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినే. అండ్ నా ఫ్యామిలీకి కూడా దే హ్యాడ్ దేర్ ఓన్ డౌట్స్. వాళ్ళు డౌట్స్ ఉన్నాయి. ఒక ప్రొఫెషన్, నోబుల్ జాబ్ వదిలేసి, సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ వదిలేసి ఒక ఫీల్డ్, తెలియని ఫీల్డ్లోకి వెళ్తుంది అనేసి. సేఫ్టీ కన్సర్న్స్ అయితే పెట్టుకోకండి, బికాజ్ ఎక్కడ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. మన జీల్ అండ్ మన అంబిషన్ జెన్యూన్ అయితే ఏ రోజుకైనా సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మన డోర్ని నాక్ చేస్తుంది. అక్కడి వరకు వాళ్ళు వెళ్ళాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. గివ్ యువర్ డాటర్స్ అ ఛాన్స్ if they are dreaming to be an actor or be on a big screen. మీరు చేయగలిగేది ఏమైనా ఉంటే
సపోర్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ బిల్డ్ దేర్ క్రాఫ్ట్. వాళ్ళ క్రాఫ్ట్ని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ హార్డ్ వర్క్ని వాళ్ళు నమ్ముకుంటే ఎప్పటికైనా దిల్ గ్రో. అండ్ ఫైనల్గా అగాధ ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? అగాధ ఎందుకు చూడాలి అంటే, కొన్ని సినిమాలు పెద్ద స్క్రీన్ పైన 70 mm అట్మస్ సౌండింగ్లో చూస్తేనే మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అరుంధతి మూవీ మీరు ఓటీటీలో చూసారనుకోండి, బాగుంటుంది. మీరు థియేటర్లో చూసి ఉండుంటే, నేనైతే చూశాను, సో ఎక్స్పీరియన్సే వేరు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదంటే అగాధ ఖచ్చితంగా 14th August థియేటర్లోనే చూడాలి. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వెళ్ళిపోయి చూడండి. It is definitely, it will not disappoint you. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి పని చేశామో థియేటర్కి వచ్చాను అనుకుంటారు. అండ్ ఎంఎస్ రాజు గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దేవిపుత్రుడి తర్వాత ఒక ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసి, ఒక డివైనిటీని పెట్టి ఒక థ్రిల్లర్ మూవీ చేశారు. సో ఇట్స్ హిస్ కమ్ బ్యాక్ అండ్ ఇట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ కామాక్షి. మీరు ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలి, మా అందరినీ కూడా అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా కామాక్షి చెప్తున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. చాలా విషయాలు మనతో పంచుకున్నారు. ఇప్పుడు అగాధతో మన ముందుకు వచ్చారు. మనల్ని ఇలానే మరిన్ని చిత్రాల్లో అలరిస్తారని కూడా మనం ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.